అందరికీ నమస్కారం అండి. ఉద్యోగుల సేవా నిబంధనలకు సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్లు చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తున్నప్పుడు ఉద్యోగి యొక్క అసలు రైట్స్ ఏమిటని దాని మీద వీడియో చేయమని చెప్పేసి అడగడం జరిగింది. అందులో భాగంగానే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఉద్యోగుల సేవా నిబంధనలకు సంబంధించి సస్పెండ్ అంటే తాత్కాలికంగా ఏదైనా పనిని లేదా హక్కును నిలిపివేయడం లేదా ఆపడం అని అర్థం. సస్పెండ్ అనే పదానికి తెలుగులో ఏమో అర్థం ఉందంటే నిలిపివేయడము లేదా తాత్కాలికంగా ఆపడం అనే అర్థం ఉందన్నమాట. ఉదాహరణకి పాఠశాల నుండి విద్యార్థులను సస్పెండ్ చేశారు, కార్యక్రమం కొన్ని రోజులు సస్పెండ్ చేయబడింది, ఉద్యోగిని కొంతకాలం పాటు ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు అని అర్థం. భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సస్పెండ్ అంటే సాధారణంగా ఒక ఉద్యోగిని దుష్ప్రవర్తన లేదా తప్పు చేసినట్లు ఆరోపించబడిన దర్యాప్తు జరిగే వరకు విధుల నుండి తాత్కాలికంగా తొలగించడం. ఆ సమయంలో వారికి జీవనాధార భత్యం అనేది లభిస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది. సస్పెన్స్ యొక్క ఉద్దేశం ఏమిటి? సస్పెన్స్ అనేది ఒక విషయం పైన దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఉద్యోగిని తాత్కాలికంగా వారి విధుల నుండి తొలగించడానికి యజమాని తీసుకునే చర్య. ఇది శిక్ష కాదు, కానీ దర్యాప్తు సమగ్రతను నిర్ధారించడానికి మరియు ప్రభుత్వం మరియు ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ఒక మార్గం. అలాగే జీవనాధార భత్యం అంటే ఏంటి? సస్పెన్స్ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారి సాధారణ జీతం చెల్లించబడదు, కానీ వారు జీవనాధార భత్యానికి అర్హులు. ఇది వారి ప్రాథమిక వేతనంలో స్థిర శాతం. ఈ భత్యం సస్పెన్స్ కాలంలో వారి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో వారికి సహాయపడడానికి ఉద్దేశించబడింది అనమాట. గరిష్ట సస్పెన్స్ వ్యవధి అంటే ఏమిటి? 1965 నాటి సెంట్రల్ సివిల్ సర్వీస్ వర్గీకరణ, నియంత్రణ మరియు అపీల్ నియమాల ప్రకారంగా భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగి గరిష్ట సస్పెన్స్ కాలం సాధారణంగా 180 రోజులు. అయితే 90 రోజుల గడువు ముగిసేలోపు సస్పెన్స్ ఆర్డర్ను సమీక్షించాలి మరియు పొడిగింపు అనేది 180 రోజులకు మించకూడదని చెప్పేసి అందులో రాసి ఉంది. ఏపీసీసీఏ రూల్స్ 1991 ప్రకారంగా సస్పెండ్ అయినటువంటి ఉద్యోగి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే జీవనాధార భత్యకు అర్హుడు. సమర్థ అధికారి అంటే కాంపోనెంట్ అథారిటీ వారు జారీ చేసిన సస్పెన్స్ ఉత్తర్వుల కాపీ బిల్లుకి జత చేయబడాలి. దానికి సంబంధించిన ఇక్కడ జీవో కూడా మీకు తెలియజేయడం జరిగిందండి. సస్పెన్స్ తేదీ నుండి 3 నెలల వరకు సగం వేతన సెలవు జీతం అంటే లీవ్ శాలరీ ఆన్ హాఫ్ పే లీవ్కి సమానంగా, అనగా సగం పే ప్లస్ అనుపాత డిఏ అంటే దానికి తగ్గట్టుగా డిఏ ప్లస్ పూర్తి హెచ్ఆర్ఏ మరియు సీసీఏగా సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది మంజూరు చేయాలి. ఇది ప్రాథమిక రైట్స్ 53(1)లో సెకండ్ ఏ క్లాజ్లో క్లియర్ కట్గా తెలియజేయడం జరిగిందనమాట. హెచ్ఆర్ఏ అంటే పూర్తి రూపం ఏంటంటే ఇంటి అద్దె భత్యం. అద్దె వసతి ఖర్చుల యజమాని మీ జీతంలో ఇది ఒక భాగం. మీరు అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటే మీరు హెచ్ఆర్ఏ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సిటీ కాంపన్సేటెడ్ అలవెన్స్ అంటే సీసీఐ అనేది మహానగరాలు మరి పెద్ద నగరాల్లో అధిక జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే ఒక రకమైనటువంటి భత్యం. ఉద్యోగి సంబంధము లేక నేరుగా ఆపాదించబడిన కారణాల వల్ల ఉద్యోగి సస్పెన్స్ 3 నెలల తర్వాత కొనసాగితే అప్పుడు జీవనాధార భత్యం అనేది మొత్తాన్ని 50% వరకు పెంచవచ్చు. ఉద్యోగికి నేరుగా ఆపాదించబడిన కారణాలు ఉంటే అప్పుడు మొత్తం జీవనాధార భత్యం 50% వరకు తగ్గించవచ్చు. సస్పెన్స్ సమయంలో జీవనాధార భత్యం నియంత్రించబడాలి, అనగా సస్పెన్స్కు ముందు డ్రా చేసిన మూల వేతనంలో సగం దానికి అనుపాతంగా డిఏ ఉండాలి మరియు చెల్లించవలసిన హెచ్ఆర్ఏ మరియు సీసీఏ సస్పెన్స్కు ముందు వేతనం ఆధారంగా పూర్తిగా చెల్లించాలి. దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమో, దీని ఆర్డర్ కాపీ కూడా నెంబర్ అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. సస్పెన్స్ వ్యవధిలో ఇంక్రిమెంట్ మంజూరు చేయబడదు. సస్పెన్స్ వ్యవధిలో సెలవు మంజూరు చేయకూడదు. సస్పెన్స్లో ఉన్న ఉద్యోగి నేరారోపణతో జైల్లో ఉంచబడినా లేదా అతను నేరారోపణపై బెయిల్పై విడుదల చేయబడినా లేక అతని అప్పీల్ పెండింగ్లో ఉన్న అతని విజ్ఞప్తిని పరిగణనలో తీసుకుని జీవనాధార భత్యం చెల్లించాలి. దీనికి సంబంధించిన మెమో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సస్పెండ్ చేయబడిన ఉద్యోగి ప్రతి నెల జీవనాధార భత్యం పొందేటప్పుడు
అతను లేదా ఆమె మరి ఏ ఇతర ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వృత్తిలో నిమగ్నమైన లేడని సమర్థ అధికారి అంటే కాంపౌండ్ అథారిటీ DDOకి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అలాగే సస్పెండ్ కాబడిన ఉద్యోగి యొక్క ఖాళీని పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకం ద్వారా భర్తీ చేయకూడదు. వేరే వారికి అదనపు బాధ్యతలు ఇవ్వడం ఏర్పాటు మాత్రమే చేయాలి. అడిషనల్ ఛార్జీ అనమాట. దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్. అలాగే సస్పెన్స్ కాలంలో సస్పెండ్ చేయబడినటువంటి ఉద్యోగ కుటుంబానికి అంటే ఆ ఉద్యోగిని మినహాయించి మిగిలిన వారికి LTC అనేది అనుమతి మంజూరు చేయవచ్చు. లీవ్ ట్రావెల్ కన్సెన్స్ అంటే LTC అనేది విశ్రాంతి ప్రయాణికులకు ప్రయాణ ఖర్చులు భరించడానికి యజమాని ఉద్యోగి ఇచ్చే భత్యం. దీన్ని లీవ్ ట్రావెల్ అలవెన్స్ LT అని కూడా అంటారు. అలాగే సస్పెన్స్పై సమీక్ష. ఇక్కడ సర్క్యులర్ నియమం ఇవ్వడం జరిగిందండి. సస్పెన్స్ అయిన తేదీ నుండి మొదటి 6 నెలల లోపు నియామక అధికారి సమీక్షించాలి. తదుపరి 6 నెలల వ్యవధిని HOD సమీక్షించాలి. 1 సంవత్సరం తదుపరి ప్రభుత్వం సస్పెండ్ సమయంలో సస్పెండ్ చేయబడిన ఉద్యోగి అభ్యర్థన మేరకు GPF యొక్క సందా మరియు రుణం యొక్క రికవరీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. ప్రైమ్ పేసీ కేసుగా పేర్కొనబడే అవినీతి, నిధులు దుర్వినియోగం మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం వంటి ఆరోపణలపై సస్పెండ్ చేస్తే ఈ అన్ని సందర్భంలో క్రమశిక్షణ కేసును ఖరారు చేసే వరకు ఉద్యోగికి సబ్స్టెంట్ అలవెన్స్ అనేది 50% పరిమితం చేయబడుతుంది. దానికి సంబంధించిన సర్క్యులర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయసమ్మతం కాని కారణాల వల్ల సస్పెండ్ చేసే బదులు అతన్ని బదిలీ చేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన ఎడల అట్టి సెలవు మంజూరు చేయరాదు. జీవనాధార భత్యం సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు, అనగా ఖచ్చితంగా చెల్లింపు చేయాలి. ఈ చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగిన నేరం. దానికి సంబంధించిన సర్క్యులర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండ్ చేయరాదు. ఆ విధంగా చేస్తే ఆ ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లింపు చేయడమే కాకుండా అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుంది. అందువల్ల అనవసర కారణాల వల్ల ఉద్యోగులను సస్పెండ్ చేయరాదని ఈ సర్క్యులర్లో తెలియజేయడం జరిగింది. ఇలాంటి మంచి కంటెంట్ చేయడం కోసం మన వీడియోని మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తూ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలు సరసంగా రేర్గా వస్తాయి. మన ఎంప్లాయీస్ కోసం అని చెప్పేసి గ్యాదర్ చేస్తూ వివిధ బుక్స్ నుంచి గ్యాదర్ చేస్తూ ఈ వీడియోలు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ పూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.